సామాన్య ప్రజలు హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు అధికార పరిధిలో సర్వోన్నత న్యాయస్థానానికి లోబడి పనిచేస్తారని భావిస్తారు. న్యాయ పరిజ్ఞానం ఉన్నవారికి న్యాయ వ్యవస్థ అలా పనిచేయదన్న అవగాహన ఉంటుంది. తాజాగా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు రాజ్యాంగంలో పొందుపరిచిన కోర్టుల్లో జడ్జీలు, వారికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జీలకు ఉన్న రక్షణలు, ప్రత్యేక హక్కులు ఉంటాయి. రాజ్యాంగం నిర్దేశన ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కంటే ఏమాత్రం తక్కువ కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ తన తాజా తీర్పులో ఈ విషయం స్పష్టం చేశారు. అయితే అప్పిలేట్ హోదా ఉన్న సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను తిరగదోడవచ్చు, ధృవీకరించవచ్చు, సవరించవచ్చు. కానీ హైకోర్టులపై కానీ హైకోర్టు న్యాయమూర్తులపై కానీ సుప్రీంకోర్టుకు పాలనాపరమైన అధికారం లేదని కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో వివరించింది. అయితే హైకోర్టు న్యాయమూర్తులపై నిందాపూరితమైన దాడి జరిగినప్పుడు వారిని రక్షించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుకు ఉన్నదని కూడా ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. అలాగే న్యాయమూర్తులను న్యాయవాదులు విమర్శించడం ఇటీవలి కాలంలో సర్వసాధారణం కావటాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ తీర్పు అనేక పాత చర్చలను తిరిగి తెర మీదకి తెస్తుంది. భారత రాజ్యాంగ రచయితలు ఇండియా సమాఖ్య లేక ఫెడరల్ లక్షణాలున్న యూనిటరీ లేక కేంద్రీకృత వ్యవస్థగా అభివృద్ధి చెందాలని ఆశించారు. దేశ విభజన గాయాలు ఇంకా పచ్చిగా ఉన్న సమయంలో రాజ్యాంగాన్ని రూపొందించారు కాబట్టి రాజ్యాంగ రచయితలు ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దేశం మళ్ళీ ముక్కలవుతుందన్న భయాలతో కేంద్రానికి అదనపు అధికారాలు ఇచ్చారు. అయితే రాజ్యాంగ రచయితలు న్యాయ వ్యవస్థలో అధికారాలను పూర్తిగా వికేంద్రీకరించాలని కోరుకున్నారు. అందువల్లనే సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు అన్ని అధికారాలు దఖలు పరచలేదు. సర్వోన్నత న్యాయస్థానంపై కొన్ని సామాజిక వర్గాలు పట్టు బిగిస్తే ఏమవుతుందో డాక్టర్ అంబేద్కర్తో సహా రాజ్యాంగ పరిషత్తులో మెజార్టీ సభ్యులకు బాగా తెలుసు. ఇండియాలో దాదాపు 10 ప్రబలమైన భాషా సమూహాలు ఉన్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి యూరప్ దేశాల మాదిరిగా భారతదేశం ఒక కల్పన, భూభౌగోళిక వ్యక్తీకరణ. ఇక్కడ తెలుగులు, అరబలు, మలయాళీలు, కన్నడిగులు, బెంగాలీలు, పంజాబీలు, ఇతరులు ఉన్నారే తప్ప భారతీయులంటూ ఎవరూ లేరు. మన పాలనా యంత్రాంగం, రాజకీయ పార్టీల పుణ్యమాని భారతదేశ భావన బలపడింది. ఇప్పుడు ఎవరైనా దేశ విభజన గురించి మాట్లాడితే ప్రజలు వారిని తిరస్కరిస్తున్నారు. అయినా కులం, భాష, ప్రాంతం దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహిస్తూనే ఉన్నాయి. దేశంలోని హైకోర్టుల ప్రారంభం, పనితీరు, విస్తరణల గురించి అధ్యయనం చేస్తే అనేక విస్మయకరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు హైకోర్టుల్లో స్థానిక ప్రభావాలు తలెత్తే ప్రమాదం ఉంది. స్థానిక రాజకీయ పార్టీలు, సామాజిక వర్గాలు బలపడి మీడియాను గుప్పిట్లో పెట్టుకొని హైకోర్టు తీర్పులను ప్రభావితం చేయటం ఇటీవలి కాలంలో 2 తెలుగు రాష్ట్రాలలో ప్రజలు చూశారు. న్యాయమూర్తులు సమాజంలో అంతిమ తీర్పరులు. సర్వోన్నత న్యాయస్థానంలో తీర్పులపై కూడా రాజకీయ ప్రభావం పడటం మనం ఇటీవలి కాలంలో చూస్తూనే ఉన్నాం. రథయాత్ర, బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత దేశంలో 3,000 మంది హింసాకాండలో చనిపోయారు. కోర్టులు 28 సంవత్సరాలు సుదీర్ఘంగా 32 మంది నిందితుల్లో ఎవరూ దోషులు కారని తేల్చేశాయి. ఈ తీర్పు వల్ల న్యాయ వ్యవస్థపై ప్రజల్లో అనేక సందేహాలు ఏర్పడ్డాయి. బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత అక్కడే మసీదును తిరిగి నిర్మిస్తామని అప్పటి ప్రధాని పివి నరసింహారావు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ హామీ ఇచ్చారు. కానీ చివరకు ఏం జరిగిందో ప్రజలకు తెలుసు. అయోధ్యలో రామాలయ నిర్మాణం చేయాలంటే అందుకు అనేక మార్గాలు ఉన్నాయి. లక్ష్యం మంచిదే అయినా అది సాధించడానికి అనుసరించిన మార్గాలు సరిగా లేకపోతే లక్ష్యం కూడా అపవిత్రమైపోతుంది. అందువల్లనే జాతిపిత గాంధీజీ తరచుగా నైతిక లక్ష్యాలు అందుకోవటానికి నైతిక మార్గాలు అనుసరించాలి, అంటే వేస్ అండ్ మీన్స్ అని చెబుతూ ఉండేవారు. ఈ చర్చ ఎందుకంటే గత 6-7 దశాబ్దాల్లో న్యాయ వ్యవస్థలో హైరార్కీ లేక నిచ్చెన మెట్ల వ్యవస్థ ఏర్పడింది. దీనిని మద్రాసు హైకోర్టు సహా అనేక కోర్టులు విమర్శిస్తున్నా ఒక పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత హైకోర్టులు అతిగా స్వతంత్ర ప్రతిపత్తిని ప్రదర్శిస్తే
ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కావచ్చు. ఇది కేవలం ఊహాగానమే. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సమానమా కాదా అన్న అంశంపై నిజానికి ప్రజలు పెద్ద ఆసక్తి ఉండదు. ఒంట్లో నొప్పి ఉన్న వ్యక్తి ఆ నొప్పిని ఎంత తొందరగా వదిలించుకోవాలో చూస్తాడు. అలాగే న్యాయపరమైన ఏదో ఒక సమస్య ఉన్నవారు ఆ సమస్య నుంచి ఎంత తొందరగా బయటపడాలని చూస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఇండియాలో ఆ పరిస్థితి లేదు. కింది కోర్టుల నుంచి హైకోర్టుల వరకు 5 కోట్ల పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసుల్లో వాది తరపున, ప్రతివాది తరపున కనీసం 50 కోట్ల మంది భవిష్యత్తు ఆధారపడి ఉంది. వీరి సమస్యలు సత్వరం కాదు కదా, కనీసం 5 ఏళ్లలోపు పరిష్కారం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మన దేశంలో అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం 40% కేసులలో తీర్పులు 3 సంవత్సరాల తర్వాతే వస్తాయి. చాలా దేశాలలో 1% కేసులు మాత్రమే తీర్పులు 3 సంవత్సరాల తర్వాత వస్తాయి. దేశంలో ధనికులు తమ కేసులను త్వరితంగా పరిష్కరించుకోగలరు, లేక నిరవధికంగా జాప్యం చేయగలరు. ఒక్కోసారి కేసులో నిందితులు చనిపోయే వరకు తీర్పులు వెలువడవు. బాబ్రీ మసీదు కేసైనా, మార్గదర్శి కేసులైనా జరిగే తతంగం ఇదే. అందుకే సామాన్య ప్రజలకు కోర్టులంటే భయం. బాబ్రీ మసీదు కేసులో తీర్పులను, భీమా కోరేగాం కేసులో తీర్పులను పరిశీలిస్తే, నిందితులతో కోర్టులు వ్యవహరించిన తీరును విశ్లేషిస్తే, కోర్టుల మనోవైఖరులను, యాటిట్యూడ్స్ను మనం అవి ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అది సామాన్య ప్రజలకు సైతం అర్థమవుతుంది. న్యాయం చాలా పవిత్రమైంది. అయితే నైతికతో అనుబంధం ఏర్పరచుకున్నప్పుడే తన పవిత్రతను కాపాడుకుంటుంది. మళ్ళొకసారి, న్యాయం చాలా పవిత్రమైంది. అది నైతికతతో అనుబంధం ఏర్పరచుకున్నప్పుడే తన పవిత్రతను కాపాడుకుంటుంది.